హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయ్స్, హోలీ పండుగ సందర్భంగా మన యాప్లో కోర్స్ తీసుకోవాలనుకుంటున్నటువంటి అభ్యర్థులకు బెస్ట్ ఆఫర్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇందులో ఫుల్ కోర్సు, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ మెటీరియల్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి. జస్ట్ ఎంతండి, 399కే 1 year వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఎంత అండి? జస్ట్ 399, 499 కాదు. ఈ ఆఫర్ కేవలము 3 రోజులు మాత్రమే ఉంటుంది. హోలీ పండుగ ఆఫర్ అండి. 1000కి పైగా క్లాసులు, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చండి. అంతేకాకుండా ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒక్కో మోడల్ పేపర్లో ఒక్కో టెస్ట్లో 100 మార్కులు ఇస్తామండి. అన్ని కేటగిరీస్ వారికి ఉపయోగపడే విధంగా ఈ ఆఫరు ఎవరైతే ఈ 3 రోజుల్లో తీసుకుంటారో, 3 నుంచి 4 రోజులు మాత్రమే ఇస్తాను. అఫ్కోర్స్ 15వ తారీఖు, సింపుల్గా చెప్పాలంటే 15th March వరకు ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఈ రోజే వెంటనే తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. మీకు యాప్ లింక్ దొరకకపోతే యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి, ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 15వ తారీఖు మార్చ్ 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. రానున్నటువంటి ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ ఉద్యోగాలకు, హైకోర్టు ఉద్యోగాలకు కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. ముడుమల్, మొఘాలి, నిలుపు రాళ్ళు ఎందుకు ప్రత్యేకమైనవి? ఇవి ఇటీవల ఏ కారణంగా వార్తల్లో ఉన్నాయి? ముడుమల్, మొఘాలి, నిలుపు రాళ్ళండి. వై ఆర్ ద ముడుమల్ మెగాలిథిక్ స్టాండింగ్ స్టోన్ స్పెషల్ అండ్ వై వర్ దే రీసెంట్లీ ఇన్ ద న్యూస్? ఎందుకు వార్తల్లో ఉన్నాయండి ఇవి? ఆన్సర్ ఆప్షన్ బి. ఇవి భారతదేశపు పురాతన ఖగోళ విజ్ఞానానికి నిదర్శనము. ఓకేనా? ఎక్కడ కనిపింటాయి ఇవి? చూద్దామండి. నారాయణపేట, తెలంగాణ. ఓకే, తెలంగాణలోని నారాయణపేట జిల్లా కృష్ణా మండలము మడుమల్ శివారులో కృష్ణా నది ఒడ్డున ఉన్న నిలువురాళ్ళు త్వరలో ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఈ మేరకు యునెస్కో గుర్తింపును కోరుతూ మన దేశం నుంచి ఈ నెల 7న 6 ప్రఖ్యాత ప్రాంతాలను ప్రతిపాదించారు. వాటిలో భారతీయుల ప్రాచీన ఖగోళ విజ్ఞానానికి నిలువుటద్దాలని పేరున్న ముడుమల్, మొఘాలి నిలుపు రాళ్లతో పాటు ఛత్తీస్గఢ్లోని కంఘేర్ లోయ జాతీయ పార్క్, నాటి మౌర్య సామ్రాజ్యంలో అశోక చక్రవర్తి వేయించిన రాతి శాసనాలు, నెక్స్ట్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఏపీలోని కర్నూలు జిల్లా ఎరుగుడి ఒకటి ఉంది. ఒడిషా, మధ్యప్రదేశ్లోని చౌసట్ యోగినులు వృత్తాకార ఆలయాలు, ఉత్తర భారతంలో గుప్తుల కాలంలో నిర్మించిన ఆలయాలు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని బుందేల్ రాజవంశానికి చెందిన కోట భవనాలు కూడా ఇందులో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలోని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఆదాయము గత 4 ఏళ్లలో సగటున ఎంత శాతం వృద్ధి చెందింది? వాట్ ఈస్ ద యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఇన్ ఇండియా ఓవర్ ద పాస్ట్ 4 years? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 9.8%. 9.8%. ఇంపార్టెంట్. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల విభాగంలో అనూహ్య వృద్ధిని పరిగణలోనికి తీసుకుని ఈ అంశంపై ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేసేందుకు పరిశ్రమ సంఘం నాస్కామ్ సన్నాహాలు చేస్తుంది. ఏప్రిల్ 22-23 తేదీల్లో హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో ద నెక్స్ట్ జీసీసీ ఫ్రాంటియర్ పేరుతో ఈ సదస్సు నిర్వహించనుంది. ఐటీ రంగంలోని వివిధ విభాగాలకు చెందిన అనుభవజ్ఞులైన వక్తలు ఎంతోమంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని అంచనా. గత 4 ఏళ్లలో మన దేశంలోని జీసీసీల ఆదాయం ఏటా 9.8% పెరుగుతున్నట్లుగా కూడా ఇక్కడ తెలియజేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆసియాలో అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శన వింగ్స్ ఇండియా 2026 ఏ నగరంలో, ఏ సంవత్సరంలో నిర్వహించనున్నారు? విచ్ సిటీ అండ్ ఇయర్ విల్ హోస్ట్ ఏషియాస్ లార్జెస్ట్ సివిల్ ఏవియేషన్ ఎగ్జిబిషన్ వింగ్స్ ఇండియా 2026? ఎక్కడ నిర్వహించనున్నారండి? హైదరాబాద్. 2026లో దీన్ని నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది.
వింగ్స్ ఇండియా 2026 వైమానిక ప్రదర్శనకు తేదీలు ఖరారయ్యాయి. 2026 జనవరి 21 నుంచి 24 వరకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఈ కార్యక్రమం జరగనుంది. పౌర విమానయాన రంగంలో ఆసియాలో అతిపెద్ద కార్యక్రమమైన వింగ్స్ ఇండియాను 2 నెలలకోసారి బేగంపేట ఎయిర్పోర్ట్లో నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, జాతీయ సీనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్లో జార్ఖండ్ జట్టును విజయానికి నడిపించిన కెప్టెన్ ఎవరు? హూ వాజ్ ద కెప్టెన్ హూ led the Jharkhand team to victory in the National Senior Women's Hockey Championship 2025 ఫైనల్? ఎవరండి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఆల్బెరారాని టోపో. ఓకేనా, వివరాలు చూద్దాం. ఎట్టకేలకు జార్ఖండ్ మహిళల హాకీ జట్టు అనుకున్నది సాధించింది. తొలిసారిగా జాతీయ సీనియర్ మహిళల ఛాంపియన్షిప్ విజేతగా అవతరించింది. షూటౌట్ వరకు కొనసాగిన టైటిల్ సమరంలో ఆల్బెరా రాణి టోపో నాయకత్వంలోని జార్ఖండ్ జట్టు 4-3 గోల్స్ తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన హర్యానా జట్టును ఓడించింది. సో మచ్కులాలో హర్యానాలో జరిగిన ఫైనల్లో నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. నెక్స్ట్ వన్, ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ 2025లో భారత్ ఎన్ని పథకాలు గెలుచుకుంది? హౌ మనీ టోటల్ మెడల్స్ డిడ్ ఇండియా విన్ ఇన్ ద వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 134. వివరాలు చూద్దాము. న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ 2025లో భారత్ 45 స్వర్ణాలు, 40 రజతాలు మరియు 49 కాంస్యాలతో సహా మొత్తము 130 పథకాలను గెలుచుకుని పథకాల పట్టిలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఈవెంట్లో భారతదేశం మొదటిసారిగా అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్ ఈవెంట్ను హోస్ట్ చేసింది. ఇది ఇప్పుడు 2028 వరకు వార్షిక ఈవెంట్గా ఉంటుంది. ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025లో భారతదేశం యొక్క ఆధిపత్యంగా చెప్పుకోవచ్చు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 12వ సీజన్లో భారత పారా అథ్లెట్లు సాధారణ ప్రదర్శన కనబర్చి పథకాల పట్టిలో అగ్రస్థానంలో నిలిచారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్లో 150 మంది భారతీయ అథ్లెట్లు 90 పథక ఈవెంట్లలో పోటీ పడ్డారు. అద్భుతమైన నైపుణ్యం మరియు సంకల్పాన్ని ప్రదర్శించడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ప్రైవేట్ రీఇన్సూరెన్స్ రంగంలో పోటీని పెంచే ప్రధాన పరిణామంగా భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ IRDAI మొట్టమొదటి ప్రైవేట్ రీఇన్సూరెన్స్ లైసెన్స్ను ఎవరి మద్దతుతో మంజూరు చేసింది? యాజ్ ఎ మేజర్ డెవలప్మెంట్ టు ఎన్హాన్స్ కాంపిటీషన్ ఇన్ ఇండియాస్ ప్రైవేట్ రీఇన్సూరెన్స్ సెక్టర్ అండర్ హూజ్ సపోర్ట్ డిడ్ IRDAI గ్రాంట్ ద ఫస్ట్ ప్రైవేట్ రీఇన్సూరెన్స్ లైసెన్స్? ఎవరికి లభించడం జరిగిందండి ఇది? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రేమ్ వాత్సా మరియు కమేష్ గోయల్. చూద్దాం వివరాలు. చారిత్రాత్మక చర్యలో భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రీఇన్సూరెన్స్ లైసెన్స్ అయిన ప్రేమ్ వాత్సా మరియు కమేల్ గోయల్ మద్దతుతో వాల్యూ యాటిక్స్ రీఇన్సూరెన్స్ను మంజూరు చేసింది. 1972 నుంచి ఉన్న GIC రీ గుత్తాధిపత్యానికి ముగింపు పలికి రీఇన్సూరెన్స్ రంగంలో పోటీని పెంపొందించే దిశగా ఈ పరిణామం ఒక ముఖ్యమైన ముందడుగుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రారంభించిన UNIT ఇనిషియేటివ్ ప్రధాన లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది UNIT ఇనిషియేటివ్ లాంచ్డ్ బై UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఐక్యరాజ్యసమితి సామర్థ్యాన్ని మెరుగుపరచడం మరియు ఖర్చులను తగ్గించడము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం మరియు ప్రపంచ అనిశ్చితికి ప్రతిస్పందనగా UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఐక్యరాజ్య సమితిలో సామర్థ్యాన్ని మరియు వ్యయ సమర్థతను మెరుగుపరచడానికి UNIT ఇనిషియేటివ్ను ప్రారంభించారు. ఈ చొరవ తగ్గిపోతున్న వనరులను పరిష్కరించడం, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం మరియు దాని ఆదేశాలను సమర్థవంతంగా అందించడానికి సంస్థ సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. కీ ముఖ్యాంశాలు. ఇనిషియేటివ్ యొక్క ఉద్దేశం సమర్థతలను గుర్తించడం, ఇప్పటికే ఉన్న ఆదేశాలను సమీక్షించడం మరియు UN వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులను అమలు చేయడము ముఖ్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన సశక్త పంచాయతీ నేత్ర అభియాన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సశక్త పంచాయత్ నేత్రి అభియాన్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్? ఏంటండి మరి? ఆప్షన్ బి,
మహిళ ఎన్నుకోబడిన ప్రతినిధులకు నాయకత్వ నైపుణ్యాలు మరియు పాలనలో సామర్థ్యాన్ని పెంపొందించడం ఇంపార్టెంట్. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 2 కీలక కార్యక్రమాలను ప్రారంభించింది. సశక్త్ పంచాయతీ నేత్ర అభియాన్ మరియు మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీలు లింగ సున్నితమైన పాలనను ప్రోత్సహించడానికి మరియు పంచాయతీరాజ్ సంస్థలలో మహిళా ఎన్నికైన ప్రతినిధులకు సాధికారత కల్పించడానికి. ఈ ముఖ్యాంశాలు: సశక్త్ పంచాయతీ నేత్ర అభియాన్ పిఆర్ఐల యొక్క మహిళ ఎన్నుకోబడిన ప్రతినిధుల కోసం దేశవ్యాప్తంగా సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమం. లక్ష్యం: నాయకత్వ నైపుణ్యాలు, నిర్ణయం తీసుకునే సామర్థ్యాలు మరియు గ్రామీణ పాలనలో చురుగ్గా పాల్గొనడము. నెక్స్ట్ వన్. 83 ఏళ్ల వయసులో అమెరికాలో కన్నుమూసిన భారత మాజీ ఆల్రౌండర్ సయ్యద్ అబీద్ అలీ గురించి క్రింది వాటిలో సరైనది ఏంటి? Which of the following is correct about former Indian all-rounder Syed Abid Ali, who passed away at the age of 83 in USA? Answer: ఆప్షన్ బి అండి. 1971లో వెస్టిండీస్ మరియు ఇంగ్లాండ్ పర్యటనలో భారత్కు విజయం అందించడంలో సహాయపడ్డాడు. ఈయన ఒక క్రికెటర్. చూద్దాం. 83 ఏళ్ల వయసులో అమెరికాలో కన్నుమూసిన భారత మాజీ ఆల్రౌండర్ సయ్యద్ అబీద్ అలీ మృతి పట్ల క్రికెట్ ప్రపంచం సంతాపం వ్యక్తం చేసింది. అతని అద్భుతమైన చురుకుదనము, ఆల్రౌండ్ ప్రదర్శనలు మరియు భారత క్రికెట్కు కీలకమైన సహకారానికి ప్రసిద్ధి చెందిన అబీద్ అలీ క్రీడా చరిత్రలో అనేక చిరస్మరణీయ క్షణాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్. భారతదేశం యునెస్కో తాత్కాలిక జాబితాకు ఇటీవల చేర్చిన సైట్లలో ఏది కాదు? Which of the following is not one of the sites recently added to the India's UNESCO tentative list? ఏది లేదు? సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్ లేదండి. అశోకన్ శాసనాలు, చౌసత్తా యోగిని దేవాలయాలు, కంఘేర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చూద్దాం. భారతదేశంలో ఇటీవల తన యునెస్కో తాత్కాలిక జాబితాకారు కొత్త సైట్లను జోడించింది. దేశంలోని తాత్కాలిక సైట్ల సంఖ్యను 62కు తీసుకొచ్చింది. అశోకన్ శాసనాలు, చౌసత్ యోగిని దేవాలయాలు మరియు కంగెన్ వ్యాలీ నేషనల్ పార్క్తో సహా ఈ సైట్లు మార్చి 7, 2024 అధికారిక జాబితాలో చేర్చబడ్డాయి. యునెస్కో యొక్క శాశ్వత ప్రతినిధి బృందము ధృవీకరించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో యునెస్కోలో భారతదేశం ఈ ప్రకటనను పంచుకుంది. నెక్స్ట్ వన్. భారత వైమానిక అభివృద్ధి సంస్థ ఇటీవల ఏ యుద్ధ విమానము నుండి స్వదేశీ అస్త్ర బియాండ్ విజువల్ రేంజ్ టు ఎయిర్ మిసైల్ పరీక్ష ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది? From which fighter aircraft did the Aeronautical Development Agency recently conduct a successful test launch of the indigenous Astra Beyond Visual Range Air-to-Air Missile BVRAAM? Answer: ఆప్షన్ సి తేజాస్ AF MK1. వివరాలు చూద్దాం. భారత వైమానిక అభివృద్ధి సంస్థ ఒడిశాలోని చాందిపూర్ తీరంలో తేలికపాటి యుద్ధ విమానం తేజాస్ AF MK1 నమూనా నుండి స్వదేశీ అస్త్రా బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ మిసైల్ యొక్క పరీక్షా ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్ష క్షిపణి యొక్క ఖచ్చితత్వం మరియు అధునాతన సామర్థ్యాలు ప్రదర్శించింది. ఇది భారతదేశ స్వదేశీ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఒక ప్రధాన అడుగుగా నిలవడము చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్ చూద్దాం. ప్రజారోగ్య సంరక్షణపై 9వ జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించబడింది? వేర్ వాజ్ ద 9th నేషనల్ సమ్మిట్ ఆన్ పబ్లిక్ హెల్త్ కేర్ ఆర్గనైజ్డ్? ఆప్షన్ ఏ ఒడిషా. 3వ సభ మహిళల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ 2025ను ఏ దేశం గెలుచుకుంది? విచ్ కంట్రీ ఓన్ ద 3rd సభ ఉమెన్స్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ 2025? భారతదేశం. ఇడుక్కి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఇడుక్కి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? కేరళ. వార్తల్లో కనిపించే మినర్వారియా ఘటి బోరియాలిస్ ఈ జాతికి చెందినది? సో మినర్వాలియా ఘటి బోరియాలిస్ విచ్ వాజ్ సీన్ ఇన్ న్యూస్ బిలాంగ్స్ టు విచ్ స్పీసీస్? కప్పలండి, కప్పల జాతి. ఫిబ్రవరి 2025లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? Who has been appointed as the chairman of Securities and Exchange Board of India in February 2025? ఆప్షన్ ఏ అండి తుహిన్ కాంత పాండే. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.